ఇప్పుడే నాపాలి దైవమే. ఎందుకంటే లేనిపోని కథలు చెప్పేవాళ్ళు లోకంలో ఉంటూనే ఉంటారు. గురువుపై శ్రద్ధ, మంత్రంపై శ్రద్ధ, దైవంపై శ్రద్ధ, మూడు ఉండాలండి ఇక్కడ. అదే సమయంలో గురువుకి, మంత్రానికి, దైవానికి భేదం లేదనేటువంటి స్థితి ఉండాలి. అటువంటి వాడికే మంత్రసిద్ధి, మరొకడికి లేదు. అందుకే మంత్రే దైవే ద్విజే శాస్త్రే, మంత్రమునందు, దైవమునందు, విప్రునియందు, శాస్త్రమునందు, దైవజ్ఞునియందు, గురువుయందు యాదృశీ భావనాయత్త సిద్ధిర్భవతి తాదృశీ. నీకున్న భావం బట్టి సిద్ధి వస్తుంది. ఇది రహస్యం. కానీ ఎన్ని మంత్రాలు చేసినా సిద్ధి ఎందుకు లేదంటే గురువుపై అచంచల భక్తి లేదు. ఎందుకంటే పాప సంస్కారం ఉంటే గురువుపై భక్తి రాదుట, దైవంపై శ్రద్ధ రాదుట. చూశారు ఇక్కడ కొంతమంది ఎంత చెప్పినా ఆ గురుభక్తి దైవభక్తి రాదంటే పాపం అంత పేరుకుపోయింది. అందుకే దానికంటూ కొన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తారు, కొన్ని సంస్కారాలు చేస్తారు. ఆడ తర్వాత గురువు మంత్రం ఇస్తాడు. ఇది రహస్యమైన అంశం. ఫలించేది నీ శ్రద్ధను అనుసరించి. ఇక్కడ ఒకటి సిద్ధి వచ్చింది మంత్రం